ఓకే, మీరు డైరెక్ట్ లింక్డ్ఇన్లోకి వెళ్ళిపోయి నేను అప్లై బటన్ కొట్టేస్తాను మొత్తం అయిపోతుంది జరగవు. ప్రతి వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడుగుతారు, నా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తా, ఫ్రీలాన్సింగ్ ఇవి నేను ఇప్పుడు ఇస్తాను. ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు ఇమ్మంటే స్వరూప్ దగ్గరికి ఇచ్చేస్తాను, తీసుకోండి. 40 నుంచి 50,000 అయితే పక్క మీరు ఎండ్ చేసుకోవచ్చు. ఇంకా 6 monthsలో నేను ఇవన్నీ చేస్తే నాకు జాబ్ వచ్చేస్తుంది అనేటట్టు రోడ్ మ్యాప్. గుడ్ క్వశ్చన్. సో బేసికలీ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏఐ రిప్లేస్ చేసేస్తుంది అని చెప్పేసి చెప్తారు. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీరు HTML CSS ఫ్రంట్ ఎండ్ వైపు నేర్చుకోమని సజెస్ట్ చేస్తారా ఏంటి? సో బేసికలీ మర్న్ ఉంది, జావా ఫుల్ స్టాక్ ఉంది, మీన్ ఫుల్ స్టాక్ ఉంది, పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దేనిలో ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పేసి అడుగుతారు. కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అయినా నేను చెప్తా. ఈ DSA డేటా స్ట్రక్చర్ అల్గోరిథం ఏదైతే ఉంటుందో ఇది ఫ్రంట్ ఎండ్ లో ఎంత రోల్ ప్లే చేస్తుంది, నేర్చుకోవాలా లేదా అవసరం లేదా? సో బేసికలీ మీరు ఒకవేళ ఎగ్జాక్ట్లీ నాకు DSA కావాలనుకుంటే నేర్చుకుంటాను, నాకు స్టార్టింగ్ 40 లక్షలు కావాలి, 60 లక్షలు కావాలి, ₹1 కోటి కావాలి, 2 crores కావాలనుకుంటే మనకి ఇంటర్వ్యూ ఏవైతే ప్రిపరేషన్ ఉంటుందో లేదా క్వశ్చన్స్ ఉంటాయో ఎటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్? నేను ఆల్మోస్ట్ ఒక 80 members to 100 members నేను ఇంటర్వ్యూ చేశాను. ఎక్కువ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను తెలిసింది ఏంటంటే 10th class ఫెయిల్యూర్, ఇంటర్ ఫెయిల్యూర్, డిగ్రీ ఫెయిల్యూర్ నుంచి 80 lakhs యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అది కూడా 7 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఈరోజు మీకు మొత్తం అంతా గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నారనమాట. అసలు ఎలా ఒక బెస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది అవ్వాలని చెప్పేసి. సో మీరు ఒకవేళ నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు జాగ్రత్తగా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి ఉన్న బేసిక్ డౌట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం క్లియర్ చేయబోతున్నాము. ఒకవేళ మీరు ఫ్రంట్ ఎండ్లో ఫ్రీలాన్సింగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేసి అనుకుంటుంటే దిస్ ఈస్ అన్ ఎంటైర్ రోడ్ మ్యాప్ ఫర్ యూ. సో ఎక్కువ లేట్ చేయకుండా మనం ఇంట్రడ్యూస్ చేసేద్దాం శివ గారిని. సో హాయ్ శివ గారు. హాయ్ సార్. సో బేసిక్గా ఇప్పుడు నేను నా పాడ్కాస్ట్ త్రూగా ఏం చెప్పాలనుకుంటానంటే ఆడియన్స్కి, నేను ఇంజనీరింగ్ జర్నీ నుంచి పాస్ అయ్యాను. సో నాకు తెలుసు అంటే అక్కడ జరుగుతున్నది, ఇండస్ట్రీలో జరిగేది, వాళ్ళ ఫ్యూచర్లో వెళ్తారు కదా కంపెనీస్కి, చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏదో HTML CSS DSA అని చెప్పేసి నేర్చుకుంటుంటారు, కానీ ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరికి అసలు ఎలా జాబ్ వస్తుంది అనేది క్వశ్చన్. సో అవన్నీ మనం ఈరోజు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎలా అవ్వాలి అనే దాన్ని బట్టి మనం డీల్ చేద్దాము. బట్ ఫస్ట్ మీరు ఫ్రమ్ ఫెయిల్యూర్ నుంచి 80 lakhs per annum సంపాదిస్తున్న లెవెల్కి ఎలా వెళ్ళారు, మీ జర్నీ ఏంటి, షార్ట్గా మీ ఫెయిల్యూర్స్ని చెప్పుకుంటే వాళ్ళు కూడా మీతో రిలేట్ చేసుకుంటారు అనేది నా ఒపీనియన్. ఓవర్ టు యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఫర్. సో మాది వచ్చేసి రాయలసీమ, సో అనంతపురం డిస్ట్రిక్ట్, మాది ఒక చిన్న టౌను. సో ఆ టౌన్లో వచ్చేసి మొత్తం నా కాలేజ్ చిన్నప్పటి నుంచి మొత్తం పుట్టిన పెరిగింది మొత్తం కూడా మా ఊర్లోనే. సో అందులో వచ్చేసి 10th, ఇంటర్, తర్వాత డిగ్రీ. సో వరస్ట్ థింగ్ ఏంటంటే ఈ 3 things నేను ఫెయిల్ అన్నాను. సో కంప్లీట్లీ ఫెయిల్. సో ఇందులో మెయిన్ థింగ్ చెప్పాలనుకునేది ఏంటంటే ఎవరైనా కోడర్ అవ్వచ్చు, దానికి కరెక్ట్ DSA నేర్చుకోవాలి, లేకపోతే నువ్వు తోప్ కాలేజెస్లో ఉండాలి, Tier 1, Tier 2, Tier 3 ఇలాంటి కాలేజెస్ నీకు అవసరం లేదు. నీకు ప్రాపర్గా నువ్వు నేర్చుకోవాలి, డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించడం కాకుండా నేను ప్యాషన్ అనమాట. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 16 to 17 hours అని నేను సిస్టమ్ ముందుకు కూర్చొని నేను సంథింగ్ వర్క్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే అది ఎలా వచ్చిందంటే అది నాకు ఇష్టం, కంప్యూటర్స్ అంటే ఇష్టం. సో మీకు ఎగ్జాక్ట్లీ మీకేం కావాలో ఫస్ట్ మీరు తెలుసుకోండి. సో మీరు తెలుసుకొని ప్రాపర్గా మీరు ఒక మ్యాథమెటిక్స్ బాగా చేస్తున్నారు, ఒక లాజికల్గా థింక్ చేస్తున్నారు, నార్మల్గా మీరు థింక్ చేయట్లేదు అనుకుంటే ద కోడింగ్ ఇస్ ద బెస్ట్ వే అనమాట. మీరు ఎంత అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. నేను జస్ట్ 80 lakhs అని చెప్పాను, అది మీ ఇష్టం. అదే మీరు జాబ్ ఎలా వచ్చింది డిగ్రీ ఫెయిల్యూర్ తర్వాత? డిగ్రీ తర్వాత మీ జర్నీ ఎలా ఉండేది? సో డిగ్రీ తర్వాత ఏం జరిగిందంటే నేను డిగ్రీ ఫెయిల్ అయ్యాను. డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత అందరిలాగా నేను కూడా బెంగళూరుకి వెళ్ళిపోయాను అనమాట. సో మన దగ్గర మా సిచ్యువేషన్ ఎలా అంటే 1 time ఫుడ్ దొరికేది అనమాట మాకు. సో 3 times కూడా ఫుడ్ ఉండేది కాదు. మా ఫ్యామిలీ ఎంత వెరీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అమౌంట్ కూడా పే చేసేవాళ్ళు కాదు, అంటే లేవు, అసలు డబ్బులు లేవు. 1 time ఫుడ్ తినాలి, మనం చేసుకోలేదన్న పని. అలాంటప్పుడు చాలా వరకు నేను బెంగళూరులో చూసినది ఏంటంటే ఒక ప్లేస్ ఉంటుంది HSR లేఅవుట్, అక్కడ అన్నీ కూడా స్టార్టప్స్ అడ్డా అనమాట మొత్తం. సో అక్కడ ఎక్కువ తిరిగేవాను అనమాట. ఇప్పుడు మనకి కెరీర్ పేజెస్ ఉన్నాయి, తర్వాత లింక్డ్ఇన్ ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. బట్ మేమున్న ప్లేస్లో ఇంత లేదనమాట. సో డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే రెజ్యూమ్ తీసుకొని ప్రతి కంపెనీకి వెళ్ళేవాడిని. సో కంపెనీకి వెళ్ళిపోయేసి రెజ్యూమ్స్ ఇచ్చేవాను అనమాట. సో రెజ్యూమ్ ఇచ్చేసి మీ దగ్గర ఏమైనా జాబ్స్ ఉన్నాయా, నేనైతే నీ టెక్నాలజీ నేర్చుకున్నాను, నాకు జావాస్క్రిప్ట్ వచ్చు, నాకు ఇది వచ్చు, అది వచ్చు అన్నట్టు. సో అది వర్కౌట్ కాలేదు. ఆ వర్కౌట్ కాకపోయేసరికి బీపో జాబ్స్ ట్రై చేశాను. అప్పుడు ఎక్కువ బూమింగ్ అంటే బీపో జాబ్స్ అనమాట. సో అలాగా బీపో జాబ్స్ ట్రై చేసి అక్కడ జాబ్ రాకుండా ఒక ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్స్తో ఇలా ఎగ్జాక్ట్లీ ఆ ఫ్రేమ్వర్క్. ఓకే, అంటే ఏదైనా కోర్స్ తీసుకున్నారా లేదా? ఎలా అంటే కోడింగ్ అసలు ఇంట్రెస్ట్ ఉంది అన్నారు, కానీ మీకు కంప్యూటర్స్ ఇవన్నీ ఉండేవా చిన్నప్పుడు లేదా?
చిన్నప్పటి నుంచి లేవు. డిగ్రీలో ఎగ్జాక్ట్లీ ఇంటర్ నుంచి ఎక్కువ ఇష్టం స్టార్ట్ అయిందనమాట. సో ఇంటర్ నుంచి ఉండింది. బట్ డిగ్రీ వచ్చిన తర్వాత కూడా నేను ఏం నేర్చుకోలేదు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏం నేర్చుకోలేదు. బట్ నాకు ఒక ఐడియా అయితే ఉండింది, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎట్లా పేమెంట్ వెళ్తుంది, ఎట్లా వస్తుంది, మనం ఎలా చేస్తున్నాం, ఈ స్విగ్గీ అప్లికేషన్ అయినా జొమాటో అప్లికేషన్ అయినా ఎట్లా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఉండేదన్నమాట. కానీ ఒకటి చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో యూట్యూబ్లో ఎదిగితే ఏదో చెప్పేవాళ్ళు, కానీ అది ఎక్కేది కాదు. జాబ్ ఎలా తెచ్చుకున్నానంటే బేసికలీ మా ఫ్రెండ్ ఒక అతను సజెషన్ చేశాడు. సజెస్ట్ చేస్తే నేను ఒకంతో జాయిన్ అయ్యాను అనమాట. తను ఇన్ఫోసిస్లో వర్క్ చేశాడు. శివ, నువ్వు ఎప్పుడైతే యూట్యూబ్లో నేర్చుకుంటున్నావో నువ్వు ఆ కంటెంట్ ఎంత నేర్చుకున్నా కూడా నీకు రాదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఫర్ ట్రైనర్స్ అనమాట. ఏదో వాళ్ళకి తెలిసిందే వాళ్ళు చెప్తారు, ఏదో వ్యూస్ కోసం అది ఇది చెప్తారు. అది కాదు, రియల్ టైంలో ఎవరైనా వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి వర్క్ నేర్చుకో. అది మెయిన్ సజెషన్ అనమాట. సో తన సజెషన్ వినేసి నేను ఎక్కువ థింక్ చేయకుండా ఒకరి దగ్గర జాయిన్ అయినా. తను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తుంటాడు. కానీ ద బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే తన దగ్గర 50,000 ఛార్జెస్ అప్పట్లోనే, చాలా పెద్ద అమౌంట్ అనమాట. సో 50,000 ఛార్జ్ చేసిన తర్వాత కూడా తను ఏం చెప్పేవాడు కాదు. అలాగలాగా ఒక 4 to 5 months టైం వేస్ట్ అయింది. సో ఇలా ఉండి ఇలా చేసుకోవడం కాదు, సంథింగ్ మనమే చేద్దాం అసలు అనేది అప్పటి నుంచి వై అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది. అసలు వై, ఎందుకు ఈ కోడ్ అనేది ఎందుకు వచ్చింది, తర్వాత ఈ వేరియబుల్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, లూప్స్ ఎందుకు వచ్చాయి, ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చింది ఎగ్జాక్ట్లీ. అప్పటి నుంచి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఓన్లీ గూగుల్. సో ప్రతిదీ తెలుసుకోవడం, గూగుల్లో వెతకడం, ఒక 20% 30% థియరీ అర్థం చేసుకోవడం, 80% to 70% ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేయడం. అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి. దాని తర్వాత వచ్చినది డీబగ్గింగ్ కాన్సెప్ట్. దాని నా లైఫ్ని చేంజ్ చేసింది అయితే డీబగ్గింగ్. అంటే ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ముందు ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఇది నీకు అర్థమైతే కదా ఏమని చేయగలుగుతావు. అసలు దీని నుంచే పుట్టుకొచ్చింది డిఎస్ఏ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఇవన్నీ వేరు. ఫస్ట్ ఇది నీకు అర్థం కావాలి, ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది. నువ్వు కోడ్ వేరియబుల్ ఇచ్చావు, మెమరీ లొకేషన్లో ఎట్లా సేవ్ అవుతుంది, ఎట్లా అప్డేట్ అవుతుంది, ఎట్లా మాడిఫై చేస్తున్నావు. సో ఇదంతా ఎంత టైం పట్టింది? దాని తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే స్టార్ట్ చేశారో 5 months చేశారు, దాని తర్వాత మీరు సొంతగా చేయడం స్టార్ట్ చేశారు, అక్కడ నుంచి ఎంత టైం పట్టింది? సో మోస్ట్లీ ఒక 2 years పట్టిండదు. అండ్ అదే ఈ లెవెల్కి ఎలా వచ్చారు అనేది మొత్తం అంతా. ఓకే, సో బేసికలీ ఉన్న విషయం చెప్తున్నా ఈరోజు. సో నేను సెక్యూరిటీ గార్డ్ కూడా వర్క్ చేస్తాను. సో ఎందుకంటే బెంగళూరులో ఉన్నప్పుడు ఏం జరిగేదంటే మన దగ్గర డబ్బు ఉండేది కాదు. సో ఆల్రెడీ చెప్పాను కదా, మన దగ్గర డబ్బు ఉండేది కాదు. సో ఏదో ఒక పని చేయాలి. సో నాకు జాబ్ కావాలి, ఇంటికి వెళ్ళైతే వెళ్ళకూడదు. ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇంటికి వెళ్ళకూడదు, నేను ఏదో జాబ్ చేయాలి, ఖచ్చితంగా అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. అదొక మెయిన్ థింగ్తోనే నేను బెంగళూరు కావడం జరిగింది. సో ఏ పని దొరికితే ఆ పని చేద్దాం అన్నట్టు ట్రై చేయడం జరిగింది. అలాగే ఒక సెక్యూరిటీ జాబ్ అయితే నేను వర్క్ చేస్తాను. ఒక 4 months వర్క్ చేశాను, బ్రతకాలి కదా. సో 4 months వర్క్ చేసిన తర్వాత ఇది కాదు ఇంకా సంథింగ్ అంటే అక్కడ జాబ్ చేసుకుంటూ నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఉండేవన్నమాట ఒక అపార్ట్మెంట్స్లో. అవి చేసుకున్న తర్వాత మార్నింగ్ వెళ్ళేసి నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ చేసేవాడిని. ఇంటర్వ్యూకి అటెండ్ చేసినా కూడా ప్రతిదీ ఫెయిల్యూరే, అది మనకు వచ్చినట్టు కాదు, మొత్తం ఫెయిల్యూర్ అనమాట. సో అలా స్ట్రగుల్ అయ్యి మరి తర్వాత బీటెం లెవెల్కి వెళ్ళి అక్కడ ఒక ఫ్రెండ్ చెప్పడం వల్ల తర్వాత ఇట్లా కోర్సెస్ జాయిన్ అయ్యి మరి ఓన్గా నేర్చుకొని దాని తర్వాత అలా స్ట్రగుల్ అవుతూ నేర్చుకున్నప్పుడు ఫైనలీ విప్రోలో జాబ్ వచ్చింది. సో అది చాలా బాగుంది. సో విప్రోలో జాబ్ వచ్చింది, వితిన్ 3 months జాబ్ పోయింది. సో జాబ్ పోయింది ఎందుకంటే నాకు డిగ్రీ అనేది సప్లీ అనమాట. సో డిగ్రీ పాస్ కావాలి చెప్పాను కదా ఆల్రెడీ, డిగ్రీ ఫెయిల్ అయినా. సో డిగ్రీ సప్లై అయితే వాళ్ళు తీసుకోరనమాట. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీది ఫెయిల్ అయింది అనేసి మీరు తీస్తారు. దాని తర్వాత నాకు అర్థమైంది రియలైజేషన్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు కూడా ఒక ఫ్రెషర్ లెవెల్లో ఉంటే ఎంఎన్సీ కంపెనీ ట్రై చేయ మాకు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ ఎంఎన్సీ కంపెనీస్ డైరెక్ట్గా నువ్వు ఏం చేయాలంటే స్టార్టప్, తర్వాత మిడ్ లెవెల్. సో మోస్ట్లీ ఏం చెప్పేది అంటే స్టార్టప్ బేస్డ్ కంపెనీస్ అనమాట. అందులో ఏముంటుందంటే నీ స్కిల్ని చూస్తారు. నువ్వు 10th class చదివావా, లేకపోతే ఇంటర్ చేసావా, లేకపోతే డిగ్రీ చేసావా, నువ్వు ఐఐటీ నుంచి వచ్చావా, ఏఎం నుంచి వచ్చావా, ఏం చూడరు అనమాట. ఓన్లీ స్కిల్ మ్యాటర్స్ అనమాట. తర్వాత మీ ప్రాజెక్ట్స్ అలా వెళ్తున్నప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ అయింది. అది అప్పుడు ఇంకా కొత్తగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ కంపెనీలో జాబ్ వచ్చింది. అండ్ అక్కడ నుంచి ఈ 40 LPA వరకు ఎలా? అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఇంకా నేను టైం చూసుకోలేదు. ఫస్ట్ ఏదైతే 3 months వర్క్ చేస్తానో అది పెద్దగా అనిపించలేదు అనమాట. నాకు రాదు వర్క్ సరిగ్గా, అది పెద్దగా నాకు యూజ్ కాలే. కానీ ఎప్పుడైతే నాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందో దానికి వదులుకోకూడదు. ఇప్పుడు స్టార్టప్ వచ్చింది కదా, ప్రతిదీ నేర్చుకున్నాను అనమాట. సో నేర్చుకుని ఆల్మోస్ట్ ఒక 16 to 18 hours అక్కడ ఉండిపోయాను. ఆ సీఓ చూసి వెళ్ళిపోయాడు అనమాట. ఏరీ శివ, అందరూ వెళ్ళిపోయారు కదా, నువ్వేం చేస్తున్నారా బాబు. సీఓ ప్రతిసారి చూసుకుంటూ అలా కొట్టేసి వెళ్ళిపోయాడు. సో అలాగలాగా ఒక 18 hours అనమాట మోస్ట్లీ అక్కడే ఓన్లీ ఆఫీస్లో ఉండేది. మొత్తం నేర్చుకోవడం అలా కూర్చోడం, అలా ఉన్నప్పుడు ఒక 1 year తర్వాత నేను షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. సంథింగ్ కొత్తగా ఇంకేమైనా చేద్దాం అన్నట్టు. అలా స్కిల్స్ బేస్డ్ అనమాట. అంటే కంపెనీస్కి ఏవైతే కావాలో అవి నేర్చుకో. బయట రియాక్ట్ అని ఉంది, నేను రియాక్ట్ నేర్చుకుంటాను. ఆల్రెడీ ఇప్పుడు 100 jobs ఉన్నాయి అనుకోండి, 1000 మంది ఉన్నారు ఆల్రెడీ. నీలో ఏముంది కొత్తగా అసలు? నీలో సంథింగ్ డిఫరెంట్గా స్కిల్స్ ఉన్నాయా, డిఫరెంట్గా నువ్వు ఏమైనా థింక్ చేస్తున్నావా, డిఫరెంట్గా ఉందంటేనే మాత్రం మీకు జాబ్ వస్తుంది. అంటే అప్పుడు ఏం చేయాలంటే రియాక్ట్ రిడక్షన్ తీసుకో, లేకపోతే D3.js తీసుకో. అంటే ఇవి స్కిల్ సెట్ అనమాట, ఫ్రెండ్స్ లాగా.
ఇవి కాంబినేషన్ ఉంటే నీకు జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. సో ఫైనల్గా ఇలా చేస్తూ గ్లోబల్ లాజిక్లో టీమ్ లీడ్గా వర్క్ చేస్తున్నాం ప్రెసెంట్. ఏంటది కంపెనీ పేరు? గ్లోబల్ లాజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. అండ్ మీ రోల్ మొత్తం ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు? కంప్లీట్లీ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు. కరెక్ట్. సో బేసికలీ ఇలానే జాబ్ చేస్తున్నప్పుడు ఎంత మనం డబ్బులు ఎర్న్ చేసినా కూడా ఈ సైడ్ హసల్స్ లేకుండా చాలా కష్టం కదా. సో ఇప్పుడు వచ్చిందంటారు, అది వచ్చిందంటారు, ఇది వచ్చిందంటారు, లేకపోతే మీకు వచ్చిన శాలరీ కూడా మీకు సెట్ అవ్వట్లేదు, చాలా ఖర్చులు ఎక్కువైపోయినాయి బయట. సో దీనికోసం వచ్చినదే ఫ్రీలాన్సింగ్ అనమాట. సో ఫ్రీలాన్సింగ్లో చాలా కూడా నేను ట్రై చేశాను, యూట్యూబ్లో మొత్తం అన్ని ట్రై చేస్తాను. యూట్యూబ్ ఎక్కడ ఏం చేయాలంటే ప్రతిదీ 95% ఫ్రాడ్ ఉంటుంది. లెజిట్ వేలో మనం ప్రాపర్గా జెన్యున్ వేలో మనం ఎట్లా వర్క్ తెచ్చుకోవాలి, మనం ఎట్లా వర్క్ చేయాలి. సో అక్కడ స్టార్ట్ అయింది ఫ్రీలాన్సింగ్ వర్క్. సో ప్రెజెంట్ అయితే నేను న్యూయార్క్ ఒక అమ్మాయి ఉంటుంది మామూలు మన క్లయింట్. సో తను 2 lakhs వరకు పే చేస్తుంది ప్రెజెంట్. అలాగే మొత్తం 3 clients ఉన్నారు. కూల్. ఫ్రీలాన్సింగ్ అయితే 3 ఉన్నారు. అలా చేస్తూ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా కూడా మీరు ఇప్పుడు 40 LPA జాబ్ చేస్తున్నారు. అండ్ అరౌండ్ అక్కడ కూడా ఒక 40 సంథింగ్, 40 ఇంకా ఎక్కువ వస్తుంది, బట్ అది నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. బట్ ఫ్రీలాన్సింగ్ కూడా వస్తుంది. అండ్ నేను కూడా మా ఆడియన్స్కి ఏం చెప్తానంటే, నేను ఎక్కువ మాట్లాడను నా సైడ్ నుంచి, ఎందుకంటే ప్రతి పాడ్కాస్ట్లో నేను ఎక్కువ మాట్లాడేస్తున్నా అంటారు. సో బేసిక్గా సేమ్ నేనేం చెప్తానంటే 2 things. ఒకటి, కంప్యూటర్ సైన్స్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. కంప్యూటర్ సైన్స్ ప్రతి ఒక్కరు చేయాలి, ఎందుకంటే దట్ ఈస్ ఫ్యూచర్. మనం వాడుతున్నవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్. సెకండ్ వచ్చేటప్పటికి సైడ్ హసల్ స్కిల్. సైడ్ హసల్ స్కిల్ వచ్చేటప్పటికి నీ ఇష్టం, నువ్వు ఏదైనా చెయ్యి. వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్, నేను యూట్యూబ్ చేస్తున్నా, ఇంకేదైనా కూడా చెయ్యు. అలానే ఇప్పుడు శివ కేసులో చూసుకుంటే ఇక్కడ తనది కంప్యూటర్ సైన్స్ చేశాడు, జాబ్ చేస్తున్నాడు. దాంతోపాటు తన సైడ్ హసల్ కూడా ఫ్రీలాన్సింగ్ అంటే కంప్యూటర్ సైన్స్లోనే ఉంది. ఇది ఇక్కడ ప్రాబ్లం కాదు. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి దీనిలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇందులో ఎంతైనా అర్న్ చేసుకోగలరు. సో మీరు ఏదైతే అర్న్ చేస్తారో జాబ్ నుంచి 10% అర్న్ చేస్తే లేదా 20% అర్న్ చేస్తే, ఆ రిమైనింగ్ 80% ఏదైతే ఉందో మీ టోటల్ ఎర్నింగ్స్లో అది సైడ్ హసల్ నుంచే వస్తుంది. సేమ్ ఇన్ కేస్ ఆఫ్ మై యూట్యూబ్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్. సో నువ్వు ఆ సైడ్ హసల్ చేయకుండా నువ్వు జాబ్ చేస్తూ ఉంటే ఇంకా నీకు అది నెలకి ఖర్చు అయ్యే శాలరీ మాత్రమే నీ చేతికి వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా నువ్వు సేవింగ్ చేసుకునేవేమీ రావు. సో అవన్నీ రావాలంటే సైడ్ హసల్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అసలు ఫ్రంట్ ఎండ్ని ఇంత బాగా సైడ్ హసల్ చేసుకున్నారు కాబట్టి శివ గారు, ఇప్పుడు అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము మీ డెఫినేషన్లో. అండ్ వచ్చేటప్పటికి నెక్స్ట్, వాళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, లైక్ మాకు నిజంగా ఫ్రంట్ ఎండ్ ఇష్టము అనేది. అండ్ వచ్చేటప్పటికి దాన్ని మనం వర్క్ రోల్ బట్టి అర్థం చేసుకుందాం, అంటే ఒక డెవలపర్ ఏం చేస్తారు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ ఇయర్లో ఫ్రంట్ ఎండ్ చాలా ఈజీ, ఫ్రంట్ ఎండ్ చేసేద్దాం అని చెప్పేసి ఒక హోప్తో ఉండేవాడిని. ఫ్రంట్ ఎండ్లో ఏముండదు, HTML JS ఉంటుంది అంతే అని చెప్పేసి. కానీ అంతే కాదు, ఇంకా చాలా ఉంటుంది, అది నాకు కూడా తెలీదు. సో అసలు ఫ్రంట్ ఎండ్ ఏంటి, అసలు ఫ్రంట్ ఎండ్కి కూడా 40 LPA ప్లస్ ఇచ్చే ఇది ఉంది, క్లయింట్స్ వస్తున్నారు, సో ఫ్రీలాన్సింగ్ అవుతుంది, 80 LPA వరకు వస్తుంది అంటే వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ మీ డెఫినేషన్లో? ఓకే. సో బేసికలీ అందరూ చెప్తారు HTML5 CSS3 అనేది ఒక ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు. అది కంప్లీట్లీ రాంగ్. సో అదొక జస్ట్ మిత్ మాత్రమే. HTML CSS3 జస్ట్ 2 to 3 days ఇస్ మోర్ దెన్ ఎనఫ్ నా దృష్టిలో నేను చెప్తున్నా. ఓకే, అంతకుమించి మీరు వెళ్తూ దానికి మొత్తం చెక్కుకుంటూ కూర్చోడానికి మీరు రాజమౌళి అయితే కాదు. ఓకే, దట్ ఈస్ వరస్ట్ థింగ్. నాకు తెలిసిన మాత్రం 90% నీకు కావాల్సింది జావాస్క్రిప్ట్. సో నువ్వు ఒకవేళ మెయిన్ స్టాక్ అవ్వచ్చు, ఫుల్ స్టాక్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఓన్లీ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ద జావాస్క్రిప్ట్ అనమాట. జావాస్క్రిప్ట్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. సో జావాస్క్రిప్ట్లో కూడా ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఫంక్షన్స్, వేరియబుల్స్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ కండిషన్స్, దాని తర్వాత ఫర్ లూప్స్. ఇవి మోస్ట్లీ ఫ్రంట్ ఎండ్ దానికి సంబంధించినటువంటి అంటే లైక్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. ఇవి ఇస్ మోర్ దెన్ ఎనఫ్. దాని తర్వాత మెయిన్ థింగ్ మీరు చెప్తున్నాక ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఏం లేదు, మన కంటికి కనిపించేది. ఓకే, సో కంటికి కనిపించేది జస్ట్ HTML CSS అంటున్నారు, ఇది కాదు. దాని వెనకాల ఏం జరుగుతుంది. సో నువ్వు బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, సో నువ్వు డేటా పంపిస్తున్నావు ఏం జరుగుతుంది, డేటా ఎట్లా పోతుంది, పేజ్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు ఎట్లా డేటా చేస్తున్నావు, ఎట్లా డేటా పంపిస్తున్నావు, అసలు ఏ పేజ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ అంటే ఎవరు, బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరు, పేజెస్ని ఎఫిషియెంట్గా లోడ్ చేస్తున్నావు, ఎట్లా ఎఫిషియెంట్గా లోడ్ చేస్తున్నావు, పెర్ఫార్మెన్స్ ఎట్లా ఆప్టిమైజేషన్ చేస్తున్నావు, ఒక అప్లికేషన్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో లోడ్ అవ్వాలి చేయాలి, దీనికి ఏం చేస్తున్నావు, అసలు రియాక్ట్ ఎందుకు వచ్చింది, యాంగులర్ ఎందుకు వచ్చింది, వ్యూజెస్ ఎందుకు వచ్చింది, ఇన్ని ఫ్రేమ్వర్క్స్ వచ్చినప్పుడు ఇంకొక కొత్తది ఎందుకు వస్తుంది అంటే పర్టికులర్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ వస్తూనే ఉంటాయి ఎవ్రీడే. ఓకే, సో అవన్నీ నేర్చుకోవాలంటే అవన్నీ అవసరం లేదు. ఫస్ట్ జావాస్క్రిప్ట్, ఓన్లీ జావాస్క్రిప్ట్. అది నువ్వు ప్రాపర్గా నేర్చుకున్న తర్వాత నువ్వు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతావు. అది మీరు జొమాటో అప్లికేషన్ తీసుకోండి, మీరు కంటికి కనిపిస్తుందా, అది 2 to 3 days, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మీరు బిల్డ్ చేయొచ్చు, పెద్ద దానికి అవసరం లేదు, మీరు చార్ట్ జీపీటీ చేస్తుంది. అది కాదు, దాని వెనకాల ఉండేది జావాస్క్రిప్ట్. అది ఎట్లా వర్క్ అవుతుంది, దాన్ని ఏం చేస్తున్నాము, ప్రతిదీ మీరు నేర్చుకోవాలి.
అప్పుడు మీరు ప్రాపర్గా నేర్చుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నథింగ్ బట్ అది ఎలా చెప్తారు, ఆ గీక్ ఫర్ గీక్స్లోకి వెళ్ళిపోయి లేకపోతే హ్యాకర్ ర్యాంక్లోకి వెళ్ళిపోయి లీడ్ కోడ్లోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ అవి కాదు. ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో అప్లికేషన్ తీసుకోండి. ఆ పేజ్ ఉంది కదా, బటన్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, ఇలాంటి టాస్క్ అనేది మీరు చేయాలి. దీస్ ఆర్ ద లైక్ రియల్ టైమ్ వర్క్ ప్రాబ్లమ్స్ అనమాట, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఫ్రంట్ ఎండ్ అంటే జస్ట్ HTML CSS మాత్రమే కాదు, యాక్చువల్గా ఫ్రంట్ ఎండ్లో ఏం జరుగుతుంది ఇంటర్నల్గా అనేది కూడా ఇంపార్టెంట్. బేసిక్గా ఇట్స్ అ బ్యాక్ ఎండ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్, సింపుల్గా చెప్పాలంటే. అవును, అంతే. అంటే ఇప్పుడు నేను కూడా ఫ్లటర్ చేస్తున్నప్పుడు అక్కడ జావాలో ఉంటుంది మోస్ట్లీ, ఫ్లటర్ డాట్ లాంగ్వేజ్ కాబట్టి. సో డాట్ లాంగ్వేజ్లో ఎలా ఉండేదంటే ఓకే జావాలో క్లాసెస్ రాస్తున్నారు, దాన్ని మొత్తం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో మొత్తం అన్ని చేస్తున్నారు అనమాట. ఇదంతా ఏంటి ఫ్రంట్ ఎండ్ కదా, జస్ట్ కోడ్లు రాస్తే అయిపోతాయి కదా, దానికి విడ్జెట్స్ అంటున్నారు లేదా సెవరల్ థింగ్స్ అంటున్నారు. సో ఫ్రంట్ ఎండ్లో కూడా చాలా ఉంది, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ HTML CSS అనేది నాకు స్ట్రైక్ అయింది. కానీ ఇప్పుడు నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. అండ్ ఇప్పుడు వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి దీన్ని, ఫ్రంట్ ఎండ్ నాకు నిజంగా ఇంట్రెస్టా లేదా ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి నిజంగా ఇంట్రెస్టా, దీన్ని ఎలా చెప్తామంటే బేసిక్గా వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అనేది. ఇప్పుడు సో మీ రోల్ బట్టి లేదా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు డే టు డే టాస్క్స్, దాన్ని బట్టి వాళ్ళకి క్లారిటీ వస్తుందేమో. గాట్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ థింగ్ కావాల్సింది మీకు పేషెన్స్ అనమాట. సో కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ 20% అనమాట. 60% అనేది రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఉంటుంది, ఒక 20% ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, ఇంకో 20% కోడింగ్. అంటే కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ సింటాక్స్ అనమాట అంతే. మరి వాళ్ళు చాలామంది చేసేది ఏమంటే 20% ఏం చేస్తారు, ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ కానీ మిగతా చేస్తారు. 80 to 90% కోడింగ్ నేర్చుకుంటూ కూర్చుంటారు. అది జస్ట్ ఫర్ సింటాక్స్ అనమాట అంతే. నువ్వు జస్ట్ గూగుల్ చేసినా కూడా నీకు వస్తుంది కదా కోడ్, దానికోసం ఎందుకు నువ్వు ట్రై చేస్తావు అసలు, అది కాదు. ఓకే, ద మెయిన్ థింగ్ ఏంటంటే మీరు అర్థం చేసుకొని ఫస్ట్ పేషెన్స్ ఉండాలి. సో పేషెన్స్ అనేది మెయిన్ కీ ఇక్కడ. సో మీకు పేషెన్స్ లేదు, వితిన్ 3 monthsలో లేకపోతే 4 monthsలో 5 monthsలో కోర్స్ చేస్తాను నాకు వచ్చేస్తుంది అంటే అది రాదు. ఫస్ట్ థింగ్ పేషెన్స్ ఉండాలి, దానికి టైం ఇవ్వాలి కొంచెం. సెకండ్ థింగ్ లాజికల్ థింకింగ్. అంటే లాజికల్ థింకింగ్ అంటే ఏదో పెద్దగా ఊహించేసుకొని పెద్ద కోడ్ రాయడం ఏముండే అవసరం లేదు. జస్ట్ ఫర్ లాజిక్ థింకింగ్ అంటే ఎట్లా వర్క్ అవుతుంది, మనం ఒకవేళ ఇఫ్ కండిషన్ ఇస్తే ఏమవుతుంది, ఒకవేళ ఎల్స్ కండిషన్ అంటే ఏంటి, ఎల్స్ ఇఫ్ ఎందుకు వచ్చింది, ఓకే ఈ విధంగా అనమాట. ఓకే, దాని తర్వాత మీరు ప్రాబ్లమ్స్ అంటే లైక్ మ్యాథమెటిక్స్ అయినా కూడా ఏవైనా కూడా మీరు చేయగలుగుతున్నారు, నెక్స్ట్ ఏం జరుగుతుంది మీరు జస్ట్ ఊహించగలుగుతున్నారు అనుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. దాని గురించి ఏం అవసరం లేదు. డే టు డే రోల్ ఎలా ఉంటుందంటే కొన్ని టాస్క్స్ ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా ఏదైనా ఫ్రంట్ ఎండ్ డెవలపర్? ఓకే, సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మెయిన్గా ఇచ్చేది ఏంటంటే మీకు UI UX డిజైనర్స్ ఉంటారు, దాని తర్వాత బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటారు, తర్వాత ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటారు. సో UI UX నుంచి ఏమొస్తుందంటే మనకు డిజైన్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ తీసుకోండి. సో సైన్ ఇన్ లేకపోతే సైన్ అప్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ ఇస్తారు. దీన్ని ఎగ్జాక్ట్గా మనం HTML CSS3 యూజ్ చేసుకొని మనం చేస్తాం. దాని లాజిక్ ఏముంటుందో మనకి యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. లైక్ లాజిక్ ఇస్ నథింగ్ బట్ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అలా. కరెక్ట్. సో మోస్ట్లీ ఇంతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇలా చేస్తాం. అంతే బేసిక్గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏంటంటే ఎప్పటికప్పుడు UI UX వాళ్ళు లేదా ప్రొడక్ట్ టీమ్ వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు రిక్వైర్మెంట్ చేస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్స్టాగ్రామ్లో షేర్ బటన్ ఒకసారి కిందకి వెళ్తుంది, ఒకసారి పైకి వెళ్తుంది, ఒకసారి అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, లైక్ బటన్ ఒకసారి మారిపోతుంది అని చెప్పేసి మనం చూస్తాం కదా. లేదా ఫోన్పేలో QR స్కానర్ ఏదైతే ఉంటుందో అది ఒకసారి కింద వస్తుంది, ఒకసారి మధ్యలో వస్తుంది. ఇవన్నీ ఏంటంటే రిక్వైర్మెంట్స్ వస్తాయి పైనుంచి, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి. డే టు డే టాస్క్స్ ఇలా ఉంటాయి. ఇవి టాప్ టాస్క్స్ అనమాట, అంటే బేసిక్ టాస్క్స్. ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళామనుకోండి ఫ్రంట్ ఎండ్లో ఆ మొత్తం ఏదైతే యాప్ ఉంటుందో దాన్ని ఒక్కొక్క ఫీచర్ పట్టుకొని ఒక్కొక్క ఫీచర్కి ఒక్కొక్క టీమ్ ఉంటుంది బేసిక్గా. మీరు ఇవి చేస్తారు మీరు చేస్తారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఫ్రమ్ స్క్రాచ్ మీరు జావా స్క్రిప్ట్ అన్నారు, ఓకే, కాకపోతే ఎలా స్టార్ట్ చేయాలి, ఇంకా జావా స్క్రిప్ట్తో పాటు ఇంకేమేమి ఉండాలి, ఇంకా 6 monthsలో నేను ఇవన్నీ చేస్తే నాకు జాబ్ వచ్చేస్తుంది అనేటట్టు రోడ్ మ్యాప్ బయట చూస్తున్న స్టూడెంట్స్ రియాలిటీ బట్టి దాన్ని బట్టి మీరు ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పొచ్చు ఫ్రెషర్స్కి ఎలా జాబ్ వస్తుంది 6 monthsలో. ఎగ్జాక్ట్లీ, ఓకే, గుడ్ క్వశ్చన్. సో బేసికల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఒకవేళ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి. సో ఫస్ట్ ఈ HTML CSS3 ఒక వారం తీసుకోండి. దాని తర్వాత సింపుల్గా ఒక అప్లికేషన్ చేస్తే చాలు. ద మెయిన్ థింగ్ వచ్చి జావా స్క్రిప్ట్ అని మరి చెప్తున్నాం కదా. జావా స్క్రిప్ట్తో మీరు ఏం చేయగలుగుతారు అంటే లైక్ ఇంటరాక్షన్ అనమాట. ఏం చేయగలుగుతున్నారు, లాగిన్ బటన్ క్లిక్ చేస్తే ఏం చేస్తున్నారు లేదనేది ఇవన్నీ కూడా చూసుకోండి. ఓకే, దీని తర్వాత మీకు రియల్ వరల్డ్లో అంటే లైక్ మీరు ఇప్పుడు సడన్గా మీరు మొబైల్ చూసుకోండి, మీకు ఏదైతే అప్లికేషన్ కనిపిస్తుందో అది ట్రై చేయండి. ఇమ్మీడియట్గా అది మీకు ఎర్రర్స్ రావచ్చు, ఏమని రావచ్చు, కానీ సింపుల్గా ఉన్న అప్లికేషన్ ట్రై చేయండి. కరెక్ట్ అండి. ఈ ప్రాసెస్లో మీరు చెప్పారు డీబగ్గింగ్ హెల్ప్ యూ లాట్.
అండ్ డీబగ్గింగ్ చాలా వస్తుంది. అంటే ఫ్రంట్ ఎండ్ లో కూడా చేస్తున్నప్పుడు ఒకటి ఫస్ట్ అయితే HTML చేస్తున్నప్పుడు ఒకటి మొబైల్ రెస్పాన్స్ అవ్వట్లేదు, అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అనే టైప్ ఆఫ్ వస్తాయి ఎర్రర్స్. దాన్ని ఏదేదో సెట్ చేసేస్తా అయిపోతుంది అప్పుడప్పుడు. కాకపోతే కరెక్ట్ డీబగ్గింగ్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మెయిన్ వచ్చేసి డీబగ్గింగ్. సో దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కదా. సో అది ఖచ్చితంగా మనకి కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం ఇందాక ఏదైతే మనం ఆపేసామో. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే అదే అప్లికేషన్ మీకు ఏదైతే కంటికి కనిపిస్తుందో దాన్ని ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఒకవేళ జొమాటో అప్లికేషన్ మీరు ట్రై చేశారనుకోండి, మీరు ఆర్డర్ చేసినప్పుడు కూడా మీరు అర్థం చేసుకుంటారు అనమాట. అరే ఇలాంటి అప్లికేషన్ నేను బిల్డ్ చేశాను, ఇలాంటి ఫీచర్ నేను బిల్డ్ చేశాను, నాకు ఇది అర్థమవుతుంది, నేను ఏం చేశాను, ఇక్కడ ఏముంది. సో మీరు కంపేర్ చేసుకుంటారు కదా, ప్రతిసారి కంపేర్ చేసుకుంటారు కదా. దాని తర్వాత లాజిక్ బిల్డింగ్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎలా డేటా పంపిస్తున్నాము, ఎలా డేటా తీసుకొచ్చుకుంటున్నాము, ఎగ్జాక్ట్లీ కార్డ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఎగ్జాక్ట్లీ ఈ లైక్ చేసిన తర్వాత ఏమవుతుంది, ప్రతిది కూడా మీకు అర్థమైపోద్ది. కరెక్ట్. ఇలాగా అర్థమైన తర్వాత విత్ ఇన్ 3 to 4 months మీరు టైం తీసుకోండి. అది హరిబరి ఏం లేదు, కరెక్ట్ 4 monthsలోనే మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. టైం తీసుకోండి, ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. సో అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది ఇన్సైడ్ అన్నట్టు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. దానికి మించి ఏం అవసరం లేదు. అంటే ఇప్పుడు ఆ బేసిక్ ప్రాజెక్ట్స్ అనేవి చేసిన తర్వాత ఒక బేసిక్ డేటాబేస్ నుంచి సింపుల్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఒక ఇంటర్న్షిప్ తెచ్చుకుంటే అప్పుడు వస్తుంది, రైట్? సో సేమ్ థింగ్ మనం ఏదైతే చెప్తామో ఇప్పుడు నెక్స్ట్ AI రీప్లేస్ చేసేస్తుంది అని చెప్పేసి చెప్తారు ప్రతి ఒక్కరు కూడా. డౌట్ అదే, వీళ్ళు AI రీప్లేస్ డెవలపర్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీరు HTML CSS ఫ్రంట్ ఎండ్ వైపు నేర్చుకోవడం సజెస్ట్ చేస్తారా? ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. సో బేసికలీ వీఆర్ డెవలపర్స్ అనమాట. సో మనం కోడ్ చేసిన తర్వాతనే AI కూడా పనిచేస్తుంది. మనం చేయకపోతే AI కూడా వర్క్ చేయదు. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. ద సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఏదైనా ChatGPT తీసుకోండి, Gemini AI తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అది కోడ్ జనరేట్ చేస్తుంది అనమాట. కానీ ఎగ్జాక్ట్లీ మీకు ఏదైతే కావాలో స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది జనరేట్ చేయదు. అది ఇస్తుంది అనమాట. ఓకే, ఒక ఫ్రెండ్ లాగా అనమాట. అరే నాకు ఇది తెలియదు, నాకు ఇది తీసుకురా అంటే వాడు జస్ట్ తీసుకుని ఇస్తాడు అంతే. మనకి ఎటువంటి ఎమోషన్స్ కానీ ఏముండవు. బట్ ఇదే రిక్వైర్మెంట్ అనేది నీకు ఎగ్జాక్ట్ ఇలానే కావాలి, ఇలానే చేయాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా కావాలన్నప్పుడు ఏకి తెలియదు కదా, దానికి ఎటువంటి ఎమోషన్స్ కానీ ఏమి లేవు. సో యాజ్ ఏ డెవలపర్గా మనం థింక్ చేస్తాం, మనం రాస్తాం కోడ్ అనేది. ఓకే, సో కోడ్ రాసిన తర్వాత కూడా మనం ఎట్లా వర్క్ అవుతుంది, ఇన్సైడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఆ ప్రాపర్ ఐడియా లేకపోతే నేను ప్రతిసారి నేను ChatGPT ఇచ్చేస్తున్నాను కదా, నేను అది రీప్లేస్ చేస్తున్నా అంటే అది ఎప్పటికీ జరగదు. 95% కాదు, 99.9% ఏ కంపెనీ కూడా ChatGPT అయితే యూజ్ చేయదు. ఎందుకు యూజ్ చేయదు కూడా నేను చెప్తాను. ఇప్పుడు మన కంపెనీస్ ఉన్నాయి. సో మనమే చెప్తాను, మామూలుగా మనమే ఆలోచిద్దాం. మన ఇంట్లో మన పర్సన్స్ ఉంటారు, మన డేటా మొత్తం తీసుకెళ్ళి పబ్లిక్లో పెట్టేస్తాము. మా చెల్లి గురించి కానీ, అక్క గురించి కానీ, మన మమ్మీ డాడీ మొత్తం అందరిని తీసుకుని డేటా పెట్టేస్తాము. సో పెట్టలేం కదా. అలానే వాడు క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటాడు ప్రాజెక్ట్ మీద. ఆ డేటాని తీసుకొచ్చి నేను కాపీ పేస్ట్ చేసి నాకు ఇది వర్క్ అవ్వట్లేదు, నాకు ఇది వర్క్ చేయమని చెప్తే అవుతుంది అసలు? సో డేటా ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో కూడా స్వరూప్ చెప్పకూడదు, నేను ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా చెప్పకూడదు. సో అది ప్రైవసీ అనమాట. అలాంటప్పుడు నేను ChatGPTకి పబ్లిక్ని ఎట్లా చేస్తాను? కరెక్ట్, బేసిక్ సెన్స్ అనమాట అంతే. ఇంతకు మించి ఏ అనేది ఒక మార్కెటింగ్ జిమ్మికి తప్పించి ఎటువంటి ఇది లేదు. నాకు కూడా ఇప్పుడు కొత్త డెఫినేషన్ వచ్చింది దీంతో. AI విల్ నాట్ రీప్లేస్ డెవలపర్స్, కానీ ఆ డెవలపర్స్ మీనింగ్ తెలుసుకో. డెవలపర్ అంటే కోడ్ రాసేవాడు మాత్రమే కాదు, దాంతోపాటు యూజర్ ఎలా ఆలోచిస్తున్నాడు, ఆ అనాలిసిస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని కూడా చేసేవాడు ఒక డెవలపర్ అంటారు. మిగిలిన వాళ్ళందరినీ నేను టర్న్లో చేస్తాను అనమాట. అంటే తప్పుగా అనుకోద్దు, లేబర్ అని చెప్పేసి అంటాను అనమాట. అవును, నిజం, అర్థం. కరెక్ట్. సో అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా ఏదో కంపెనీకి వెళ్తారు, సపోర్ట్ రోల్ ఇస్తారు, లేదా ఇంకేదో రోల్ ఇస్తారు, లేదా ఏదో ఇంకా అనవసరమైన టాస్క్స్ అన్ని చేస్తారు అనమాట. సో వాళ్ళు సో సపోర్ట్ అదే ఏదైనా టెక్నికల్ సపోర్ట్ అయినా ఏదైనా కూడా. సో ఇక్కడ వాళ్ళకి గ్రోత్ ఉండదు, వాళ్ళు ఎప్పుడైనా రీప్లేస్ అయిపోవచ్చు విత్ మేనేజర్ లెవెల్ హెడ్. సో అదే నేను చెప్తాను, డెవలపర్ మీనింగ్ని మీరు మార్చొద్దు. డెవలపర్ అంటే అన్ని అండర్స్టాండింగ్ ఉండి ఏదో ఒక దానిలో స్పెషలైజ్ అయ్యేవాడు, రైట్? సో డోంట్ వరీ అబౌట్ AI రీప్లేసింగ్ యూ గైస్. ఇప్పుడు దీని తర్వాత వస్తేప్పటికి ఇప్పుడు చాలా డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఉన్నాయి ఫ్రంట్ ఎండ్లో. మర్న్ ఉంది, దాని తర్వాత జావా ఫుల్ స్టాక్ ఉంది, దాని తర్వాత మీన్ ఫుల్ స్టాక్ ఉంది, దాని తర్వాత పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మీరు యూజర్స్కి ఏం చెప్తారు? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? దేంతో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అడుగుతారు. అది బెటరా, ఇది బెటరా, దేనిలో ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పేసి అడుగుతారు. ఓకే, సో బేసికలీ ఇది ఒక కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అయినా నేను చెప్తాను. మనకి 99.9% మనం అప్లికేషన్ వర్క్ చేసేది, మన వెబ్ అప్లికేషన్స్ వర్క్ చేసేది క్రోమ్ అయినా అవ్వచ్చు, మాజిల్ అవ్వచ్చు, సఫారీ అవ్వచ్చు, ఏదైనా కూడా HTML, CSS, JavaScript ఈ 3 థింగ్స్ ఉంటేనే అది వర్క్ అవుద్ది అనమాట. బిహైండ్ ద లాజిక్ అంతా అడగకండి, ఇప్పుడు చెప్పలేను. సో ఈ 3 థింగ్సే వర్క్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్, మీకు ఒకవేళ వెబ్ డెవలప్మెంట్లో ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేయండి. సో ఇందులో కూడా ఏముంది? సో HTML, CSS, JavaScript, దాని తర్వాత రియాక్ట్ ఎందుకు వచ్చింది అనే పాయింట్ కూడా మీరు ఆలోచించారు.
దాని తర్వాత మెయిన్ స్టేక్ ఎందుకు వచ్చింది, మెయిన్ స్టేక్ ఎందుకు వచ్చింది అది మళ్ళీ చూద్దాం. ఓకే, సో అంటే ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి రియాక్ట్ వచ్చింది. ఏ స్పెసిఫిక్ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఒకవేళ 7 years 8 years ముందు చూస్తే ఒక ఫేస్బుక్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ బటన్ క్లిక్ చేస్తే టైం తీసుకునేది. విత్ ఇన్ 1 minute 2 minutes అని టైం తీసుకొని అప్డేట్ అయ్యేది అనమాట. ఇప్పుడు చూస్తే విత్ ఇన్ సెకండ్స్లోనే అప్డేట్ అవుతుంది. ఎందుకంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్. అర్థమవుతుంది అంటే లైక్ ఆ వర్చువల్ డామ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని రియాక్ట్ అనేది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, ఆ లోడింగ్ అనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు Vue.js వచ్చింది, దాని తర్వాత $1,000,000 ఇంకోటి వచ్చింది. అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇవన్నీ వచ్చాయి. ఓకే, మెయిన్ స్టాక్ ఇవన్నీ వద్దు, ఎగ్జాక్ట్లీ జావాస్క్రిప్ట్. అది ప్రాపర్గా నేర్చుకొని నేను ఇందులో కింగ్లాగా ఉన్నాను, నాకు ఇంకేం ప్రాబ్లం లేదనుకుంటే డేటాబేస్కి వెళ్ళు, MongoDBకి వెళ్ళు. దాని తర్వాత అందులో బాగా వచ్చింది, నేను డేటా ఒక దగ్గర స్టోర్ చేస్తున్నాను, ఒక దగ్గర మాడిఫై చేస్తున్నాను, పంపిస్తున్నాను, తీసుకొస్తున్నాను, ఇవన్నీ నాకు అర్థమైంది అనుకున్నప్పుడు Node.js వెళ్ళు. అంటే స్టెప్ బై స్టెప్ అనమాట. వీటన్నిటికీ ఫాదర్ ఎవరంటే జావాస్క్రిప్ట్. కరెక్ట్, ఇది చేయండి. ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ అని మీరు వెళ్ళకండి, ఓపెన్గా చెప్తున్నా ఏదైనా ఒకటి నేర్చుకుంటారా, బ్యాక్ ఎండ్ నేర్చుకోండి, లేకపోతే ఫ్రంట్ ఎండ్ నేర్చుకోండి. ఇందులో కింగ్లా ఉన్నారు, ఒక 3 to 4 years మీరు వర్క్ చేస్తారనుకుంటే మాత్రమే ఫుల్ స్టాక్ వెళ్ళండి. స్టార్టింగ్ అయితే ఒకటి ఏదైనా ఒకటి స్ట్రాంగ్గా. అయితే డన్. అదే నేను కూడా వాళ్ళకి చెప్తాను అనమాట, ఎక్కువ కాంప్లికేట్ అవ్వద్దు, ఏదో ఒక దాంతో స్టార్ట్ చేయండి. జావాతో అయితే నేను స్టార్ట్ చేయొద్దు అనేసి అంటాను. ఒకవేళ మీకు అంత సింపుల్ HTML చేసే జావాస్క్రిప్ట్, రియాక్ట్, బ్యాక్ ఎండ్ కావాలా, పైథాన్ పెట్టుకో, సింపుల్గా ChatGPTతో చేసేస్తో డేటాబేస్ అండర్స్టాండింగ్ తెచ్చుకో. డేటాబేస్ ఇస్ రియల్ ఇంపార్టెంట్. మనందరం అంత ఫోకస్ చేయము. మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు నేను, సేమ్ థింగ్స్ ఇలా చేస్తూ ఒక దాంట్లో స్పెషలైజ్ అవ్వు. సో ఇప్పుడు అది అయిపోయింది, ఏం స్టాక్ చూస్ చేసుకోవాలనేది. మర్న్ బేసిక్గా ఇప్పుడు మర్న్తో చేసిన దేంతో చేసినా కూడా ఆపర్చునిటీస్ అనేవి ప్రతి దానిలో ఉంటాయి. అవును, లేదా ఫ్రెషర్గా మీరు చెప్పండి ఒకసారి, ఫ్రెషర్గా ప్రతి దానిలో ఉంటాయా లేదా ఏదైనా ఒక దానిలో ఉండవా? ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను, అందరూ చేసేది మీరు చేయకండి. సో రియాక్ట్ ఉంది, ఆల్రెడీ రియాక్ట్ ఉండి దాంట్లో ఏం యాడ్ చేస్తున్నాం అంటే రియాక్ట్ రిడక్స్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే, మీకు రిడక్స్ ఉంటేనే ఆటోమేటిక్లీ మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. నేను రెజ్యూమ్ చేశాను, నేను ఒక సో కాల్డ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, వాళ్ళు ఇది చేయించారు, ఇవి కాదు. రిడక్స్ అనేది మెయిన్ థింగ్. మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే DS4 లాగా అనమాట. అది లేకపోతే ఇంకా జనాలకి రిడక్స్ అనేది కూడా తెలియదు అనమాట. రిడక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఒక స్టేట్ మేనేజ్మెంట్ అనమాట. అంటే ఒక డేటాని ఎట్లా మనం స్టోర్ చేస్తున్నాము, ఎట్లా మనం తీసుకొచ్చుకుంటున్నాము, ఎట్లా మనం పంపిస్తున్నాము, ఇమ్మీడియట్గా ఎట్లా మనం ట్రిగ్గర్ చేస్తున్నాం అనేది కూడా రిడక్స్ చూసుకుంటుంది. దట్ ఈస్ కాల్ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ. ఈ స్కిల్ లేకుండా 99% రియాక్ట్ తెలుసు అనుకుంటే నీకు ఎవరు జాబ్ వేరు. రియాక్ట్ అనేది విత్ ఇన్ 1 weekలో మీరు నేర్చుకోవచ్చు, కానీ రిడక్స్ అనేది చాలా కాంప్లికేటెడ్, అది నేర్చుకోవాలి మీరు. ఓకే, అలాగే ఇంకా మీకు జాబ్స్ కావాలనుకుంటే రియాక్ట్ D3.js. ఏంటది D3.js అనమాట. D3.js అంటే విజువలైజేషన్ అనమాట. ఇది బయట చాలా వరకు డిమాండ్ ఉంది, కానీ సప్లై చాలా తక్కువ. ఇలాంటివి నేర్చుకుంటే మీకు షార్ట్ లిస్ట్ అవుతుంది, మీకు జాబ్ రావడం కూడా చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మీకు కమ్యూనికేషన్ బాగాలేకపోయినా, టెక్నికల్ అంత స్ట్రాంగ్ కాకపోయినా జాబ్ వస్తాయి. జాబ్స్ కూడా ఎక్కడ తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అలానే మీరు రెజ్యూమే కూడా చెప్తున్నారు కాబట్టి దాని గురించి కూడా వద్దాము. బట్ బిఫోర్ ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఈ DSA డేటా స్ట్రక్చర్ అల్గోరిథం ఏదైతే ఉంటుందో ఇది ఫ్రంట్ ఎండ్లో ఎంత రోల్ ప్లే చేస్తుంది? బేసిక్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి ఎంత రోల్ ప్లే చేస్తుంది? నేర్చుకోవాలా లేదా అవసరం లేదా? సో ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయి కూడా చెప్పింది, సో నేమ్ డిస్క్లోజ్ చేయట్లేదు. సో అమ్మాయి ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మీకు DSA ఉండాలని చెప్తుంది. సో నా సజెషన్ ఏంటంటే మీకు ఒకవేళ 70% మార్క్స్ బిలో ఉందనుకోండి, DSA అవసరం లేదు. 70% మార్క్స్ ఉన్నాయి, నేను మంచి కాలేజెస్లో Tier 1 Tier 2 కాలేజెస్లో ఉన్నాను, నేను ఖచ్చితంగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కావాలి, నాకు సర్వీస్ బేస్డ్ కంపెనీలు వద్దు అనుకుంటే మాత్రం DSA అనేది చాలా వరకు ఇంపార్టెంట్. కానీ రియాలిటీలో ఏంటంటే మీరు ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి కానీ ఇంటర్వ్యూలో క్రాక్ చేస్తారు అంతే, కానీ రియల్ టైంలో మీరు వర్క్ చేయరు. ఎందుకు వర్క్ చేయలేదు నువ్వు ఎలా చెప్పుకెళ్తున్నావు అంటే, నేను వాల్మార్ట్లో వర్క్ చేశాను. సో వాల్మార్ట్లో వర్క్ చేసింది మోస్ట్లీ 99% నేను యూజ్ చేసింది అరేస్, రియాక్ట్ విత్ రిడక్స్. దాని తర్వాత అరేస్ యూజ్ చేస్తాను అంతే. దాంట్లో ఎక్కడ కూడా లింక్ లిస్ట్ కానీ గ్రాఫ్లు కానీ అవి కానీ ఇవి కానీ ఏం కాన్సెప్ట్ యూజ్ చేయట్లేదు అనమాట. అలాంటప్పుడు ఎందుకు నువ్వు దాని మీద కూర్చొని 8 months అంటారు, 1 year అంటారు, 2 years అంటారు, దట్ కంప్లీట్ టైం వేస్ట్ నా దృష్టిలో. కరెక్ట్. ఓకే, సో నువ్వు స్లోగా నువ్వు చేస్తున్న కొద్దీ నీకు తెలిసిపోద్ది ప్రాబ్లం ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, అవన్నీ కూడా నీకు ఎక్స్పీరియన్స్తో వస్తాయి అనమాట. 1 day 2 days రాదు. సో నా దృష్టిలో DSA అనేది ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ చేయడానికి డెవలప్మెంట్ ఉండి నా దగ్గర DSA ఒక 20% ఉంది, 80% డెవలప్మెంట్ ఉంది అనుకుంటే యు ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్ అనమాట. ఎవరైనా మిమ్మల్ని హైర్ చేసుకుంటే. DSA 80% ఉంది, డెవలప్మెంట్ మాత్రం 20% ఉంది అనుకుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎగ్జాక్ట్లీ. సో బేసికలీ మీరు ఒకవేళ ఎగ్జాక్ట్లీ నాకు DSA కావాలనుకుంటే నేర్చుకుంటాను, నాకు స్టార్టింగ్ 40 లక్షలు కావాలి, 60 లక్షలు కావాలి, ₹1,00,00,000 కావాలి, 2 crores కావాలనుకుంటే గూగుల్ టాప్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటి మీరు ట్రై చేసుకోవచ్చు. స్టార్ట్అప్ టు మిడ్ లెవెల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు 90% డెవలప్మెంట్ మీద ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకు ఉంటుందంటే వాళ్ళ దగ్గర అమౌంట్ అంత ఉండదు. మీ దగ్గర టైం కూర్చోబెట్టుకుని 6 months 8 months మీరు కోడ్ రాయకపోయినా
మిమ్మల్ని పోషించేంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది. డెవలప్మెంట్ కావాలి వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఈ మైండ్ సెట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు డెవలప్మెంట్లోకి వెళ్ళాలి. నాకు టైం ఉంది, నేను టైం తీసుకుంటాను, నేను మంచిగా చేస్తాను అనుకుంటే డిఎస్ఏకి వెళ్ళిపోతాను. కరెక్ట్. ఇది డిఎస్ఏ వర్సెస్ డెవలప్మెంట్, మీరేం చేయాలి అనేది. బట్ బేసిక్గా ఏంటంటే డిఎస్ఏ ఇంపార్టెన్స్, నువ్వు డిఎస్ఏ బేసిక్గా ఎంత లెవెల్లో చేయాలంటే నువ్వు ఇంకా ఆల్ ఇండియాలోనే టాప్ 100, టాప్ 500, టాప్ 1000లో ఉండాలి. అప్పుడు ఏ టాప్ 100 అంటే కోడ్ చెఫ్ కంటెస్ట్లు ఎవ్రీ వీక్ పెడుతుంటారు. సో ఆ కంటెస్ట్లో కానీ లేదా కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటారు. సో అవి నువ్వు బాగా చేస్తే నీకు డైరెక్ట్గా గూగుల్లో వీటిలో వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే గూగుల్ కూడా చాలా కాంపిటీషన్స్ అనేవి ఆర్గనైజ్ చేస్తుంది, అండ్ మైక్రోసాఫ్ట్ కూడా చాలా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేవి తీసుకొస్తుంది, అమెజాన్ కూడా తీసుకొస్తుంది. సో నీ గోల్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ అనుకో, చాలా బాగా నీ కాన్ఫిడెన్స్ ఉంది అనేసి అనుకుంటుంటే అప్పుడు డిఎస్ఏ నీ కోసం. లేదు మనం అంత లెవెల్ కోడర్ కాదులే అనేసి అనుకుంటుంటే బేసిక్ అండర్స్టాండింగ్ తెలుసుకో, డిఎస్ఏ అసలు ఎలా వర్క్ అవుతుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అంతే. నువ్వు డిఎస్ఏతో పాటు ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసుకో. సో డెవలప్మెంట్కి నువ్వు 80% ఇవ్వు, డిఎస్ఏకి డైలీ ఒక 2 క్వశ్చన్స్ చేయి. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఎగ్జాక్ట్లీ ఫర్ అ కాలేజ్ స్టూడెంట్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం వచ్చేద్దాం జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి అనే దానికి. అంటే ఇప్పుడు ఓకే స్కిల్స్ మేము నేర్చుకుంటాం, ఇప్పుడు మీరు చెప్పింది జేఎస్ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఓకే మేము జాబ్ స్క్రిప్ట్ మీద ఫోకస్ చేస్తాం, కానీ మాకు ఎలా జాబ్ వస్తుంది, మేము ఎక్కడ అప్లై చేయాలి, ఎటువంటి సైట్స్లో అప్లై చేయాలి అనేవి క్వశ్చన్స్ అనమాట వాళ్ళవి. సో బేసికల్ ఒక ఫ్రెషర్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనుకుంటే నౌకరీ అయితే అసలు ట్రై చేయకండి. ఓకే, దట్ ఈస్ కంప్లీట్లీ టైం వేస్ట్ అనమాట. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఇన్స్టా హైర్ అని ఒకటి ఉంటుంది. ఇన్స్టా హైర్. ఓకే. మాకు ఓన్లీ ఫ్రెషర్స్కి, ఈ డ్రాప్ అవుట్స్, కాలేజ్ డ్రాప్ అవుట్స్ ఇవన్నీ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట ఇన్స్టా హైర్ అనేది. ఇన్స్టా హైర్, దాని తర్వాత వెల్ ఫౌండ్, దాని తర్వాత కట్ షార్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ 3 సైట్లో మీరు ట్రై చేయండి. ఇక్కడ మీకు చాలా వరకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. ఇది కాకుండా నేను లింక్డ్ఇన్లో మీరు చాలా వరకు ఏవైతే ఇక్కడ ఉన్నాయో వాళ్ళకి ఫౌండర్స్ ఉంటారు. ఆ ఫౌండర్స్ మీరు లింక్డ్ఇన్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. కరెక్ట్. ఓకే, మీరు డైరెక్ట్ లింక్డ్ఇన్లోకి వెళ్ళిపోయి మొత్తం అందరు జాబులు చేస్తున్నాను, నేను అప్లై బటన్ కొట్టేస్తాను, మొత్తం అయిపోతుంది, ఇవి జరగవు. నీ దగ్గర ఏముంది ఫస్ట్? ఓకే, ఎగ్జాక్ట్ ప్రాపర్గా స్కిల్స్ నేర్చుకో, ప్రాపర్గా ప్రాజెక్ట్స్ పెట్టుకో, దాని తర్వాతనే ఈ అప్లికేషన్స్లో ఈ సైట్లు ఏవైతే చెప్పానో వాటిలో ట్రై చేయండి. మీకు అట్లీస్ట్ ఇంటర్న్షిప్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు రీసెంట్గా నిన్ననే ఒక అబ్బాయికి జాబ్ తెచ్చుకున్నాడు. సో సేమ్ ఇవే కట్ షాట్, ఇన్స్టా హైర్, దాని తర్వాత వెల్ ఫౌండ్. ఇలానే వెళ్ళాడు, ఇలానే ట్రై చేశాడు, ఒక 5 ఇంటర్వ్యూ రౌండ్స్ అనేది రిజెక్ట్ అయ్యాడు, తర్వాత ఇప్పుడైతే జాబ్ తెచ్చుకున్నాడు. సింపుల్ టిక్స్ అనమాట, దీనికి పెద్ద కాంప్లికేషన్ ఇవన్నీ అవసరం లేదు. సరే, ఇప్పుడు జాబ్ కోసం ఎలా ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం చూసుకుందాం. సో ఇప్పుడు జాబ్కి ఓకే, కానీ ఇప్పుడు జాబ్కి అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర రెజ్యూమే ఉండాలి. ఆ రెజ్యూమే ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ప్రాజెక్ట్స్ ఉండాలి. ఆ ప్రాజెక్ట్స్ అంటే అసలు ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటారని, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, సో ఫ్రంట్ ఎండ్ లో అసలు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే ఎటువంటివి చేయొచ్చు, అండ్ ఆ ప్రాజెక్ట్ లో ఏమేమి ఉండాలి. జస్ట్ ఫ్రంట్ ఎండ్ HTML చేసేసి రియాక్ట్ JS అంతే చాలా, లేదా డేటాబేస్ అవన్నీ కూడా ఉండాలా, మొత్తం డెప్త్గా చెప్పండి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో ఇంకోటి, చాలా వరకు నాకు రెజ్యూమ్స్ పంపిస్తూనే ఉంటారు, అన్న నేను చేస్తున్నాను, ఎన్నిసార్లు అప్లై చేస్తున్నా కూడా నాది రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అనుకుంటే ఒక్కటే పాయింట్, ఏ కంపెనీలు కూడా టూడో అప్లికేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయరు. ఏ కంపెనీ కూడా మై జాబ్ అప్లికేషన్ అనేసి ఆ అప్లికేషన్, ఈ అప్లికేషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయరు. కంపెనీలు IBMకి వెళ్ళు, IBMలో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇన్ఫోసిస్కి వెళ్ళు, వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి ప్రాజెక్ట్స్ అంటే అవి దట్ ఈస్ కాల్డ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనమాట. వాటిని తీసుకో, అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి. వాళ్ళు ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయి. ఆటోమేటిక్గా షార్ట్ లిస్ట్ అవుతుంది. నేను టూడో అప్లికేషన్ పెట్టేసుకుంటే ఒక దగ్గర జాయిన్ అయ్యాను, కోర్స్లో వాళ్ళు చెప్పారు టూడో అప్లికేషన్ కాపీ పేస్ట్ చేస్తావు, సేమ్ రెజ్యూమ్ ఫార్మాట్, సేమ్ దానికి బ్యాక్ ఎండ్ డెవలపర్కి అది, ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి అది, డేటాబేస్ డెవలపర్కి అది చాలా రాంగ్ కదా. సో అందుకని మీ రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. ఓకే, ద మెయిన్ థింగ్ అంటే ఇది. సో మీరు మెయిన్గా తెలుసుకుంది ఏంటంటే ప్రాజెక్ట్స్, మన కంటికి కనిపించే అప్లికేషన్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాజెక్ట్స్లో నేను పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నాను. బేసిక్గా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కాలేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కాలేజ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ ఏవో కోడింగ్ సైడ్ నుంచి చీటింగ్ చేస్తున్నారు కంటెస్ట్లో, దానికి ఏదైనా సొల్యూషన్ ఇవ్వచ్చా, అటెండెన్స్ సిస్టమ్కి ఏదైనా సొల్యూషన్ ఇవ్వచ్చా, లేదా మీ కాలేజ్ వాళ్ళ ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీని అడిగినా కూడా వాళ్ళు కూడా చెప్తారు మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని సాల్వ్ చేయొచ్చేమో, నువ్వు కంప్యూటర్ సైన్స్ని వాడు, హార్డ్వేర్ కావాలంటే హార్డ్వేర్ని వాడు, దేన్నైనా వాడు, బట్ ఆ ప్రాజెక్ట్ అనేది మొత్తం అంతా కవర్ చేయాలి. సో ఈ క్వశ్చన్ అనేది మిస్ అయిపోయామో, అసలు ప్రాజెక్ట్ ఎంత డెప్త్ వరకు ఉండాలి, ఏమేమి కన్సిస్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, IBMలో ఒకటి పిక్ చేసాం, సో దాంట్లో జస్ట్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఒకటి చేస్తామా లేదా మొత్తం అంతా చేయాలా ఏంటి? సో ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాం కదా, మోస్ట్లీ మీరు ఒక HTML CSS3 యూజ్ చేసుకొని ఒక నార్మల్ అప్లికేషన్ చేసి మోర్ దెన్ ఎనఫ్ అనమాట. పెద్ద లాజిక్స్ ఇంప్లిమెంట్ చేసేసి అలా ఉండాలి ఇలా ఉండాలి తో ప్రాజెక్ట్ ఇది ఎక్స్పెక్ట్ చేయరన్నమాట ఎవరు కూడా. అంటే నీకు ఎంతవరకు తెలుసు, ఈ ప్రాజెక్ట్ చేసావు కదా, నీకు ఎంతవరకు తెలుసు, నువ్వు ఎలా చేసావు, నువ్వు నిజంగానే చేసావు లేకపోతే పక్కన వాళ్ళు ఏమైనా కాపీ పే చేసావు,
అది చూస్తారు. ద సెకండ్ థింగ్ వచ్చేసి నువ్వు సపోజ్ నువ్వు ఒక నాబర్ అని తీసుకున్నావు అనుకుంటా, నాబర్ ఎట్లా వర్క్ చేస్తుంది, నువ్వు ఎట్లా కోడ్ రాస్తున్నావు, నీ థాట్ ప్రాసెస్ ఏంటి, ఇది చెక్ చేస్తాను అనమాట. ఇలా చెక్ చేయడం వల్ల వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఆ ప్రాజెక్ట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వడం వల్లనే వాళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది, మీకు జాబ్ రావడం కూడా జరుగుతుంది. ప్రతిదీ కూడా అనమాట లాజిక్ ఉంటుంది దీంట్లో, మ్యాజిక్స్ ఉన్న లాజిక్ ఉంటుంది. నువ్వు ఎట్లా కోడ్ రాసావు, అసలు ఒక అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇన్సైడ్ ఏం జరుగుతుంది, నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేసావు, జస్ట్ కాపీ పేస్ట్ అనేది కాదు, నువ్వు ఏం చేస్తున్నావు ప్రాపర్గా అది నువ్వు చెప్పాలన్నమాట వాళ్ళకి. నువ్వు ప్రాపర్గా ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో అప్లై చేసుకున్నావు అనుకో, వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ అనేది నువ్వు ఖచ్చితంగా చూడు, మొత్తం ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, దాని తర్వాత నువ్వు ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. కరెక్ట్. ఇప్పుడు రెజ్యూమేలో ఏమేమి ఉండాలి బేసిక్గా ఫస్ట్ ఉండాల్సింది స్కిల్ సెట్, దాని తర్వాత ప్రాజెక్ట్స్. ఇవి రెండు మెయిన్ థింగ్ ఉండాలి. ఇవి రెండు తప్పించి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అనేసి మాత్రం మెసేజ్ చేయకండి. దట్ ఇస్ కంప్లీట్లీ టైం వేస్ట్ అనమాట. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఆ పర్టికులర్లీ స్కిల్ సెట్ మా దగ్గర ఉన్న జాబ్కి ఇతను ఎలిజిబుల్ కాదు, ఇది మాత్రమే చెక్ చేస్తాం. ఏటీఎస్ రిజమ్ పక్కా ఉండాలి. ఎందుకు ఏటీఎస్ రిజమ్ పక్కా ఉండాలంటే వాళ్ళు ఏదైతే చూస్తున్నారు, రిక్వైర్మెంట్ చూస్తున్నారో అలాంటి అప్లికేషన్ ఉంటే మాత్రమే మీ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవ్రీడే ల్యాక్స్ ఆఫ్ రెజ్యూమ్స్ వస్తూనే ఉంటాయి, వాళ్ళకి తెలియదు కదా. సో పర్టికులర్ ఇలా ఉండాలనేసి ఆ మ్యాచ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏటీఎస్ రెజ్యూమ్ అయితే ఉండాలి. ఓకే. ఇంకోటి మర్చిపోయాను చెప్పడం. సో మీ ప్రాజెక్ట్స్లో ఎలా ఉండాలంటే ఎందుకు చేసావు ప్రాజెక్ట్, దాని నుంచి నువ్వు ఏం ఆప్టిమైజేషన్ చేసావు, అసలు నువ్వు సంథింగ్ ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేసావు, ఏ విధంగా సాల్వ్ చేసావు. ఒకవేళ జావాస్క్రిప్ట్ యూజ్ చేసావా, ఏ విధంగా, రియాక్ట్ యూజ్ చేసావా, ఏ విధంగా. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లోన్ బిల్ చేసినా దానిలో నువ్వేం ఎక్స్ట్రా ఫీచర్ యాడ్ చేసావు. ఇప్పుడు అందరూ నెట్ఫ్లిక్స్ చేస్తారు, అందరూ ఫ్లిప్కార్ట్ క్లోన్ చేస్తారు, నువ్వేం సంథింగ్ చేసావు. కరెక్ట్. నీ దగ్గర ఏముంది చెప్పు. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్స్ మన హర్షిత్ బ్రో కూడా పాడ్కాస్ట్లో చెప్పారు అనమాట. ఎగ్జాక్ట్లీ. సో నువ్వేం చేస్తున్నావు యూనిక్గా, నువ్వేం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో దీని తర్వాత వస్తేప్పటికి మనకి ఇంటర్వ్యూ ఏవైతే ప్రిపరేషన్ ఉంటుందో లేదా క్వశ్చన్స్ ఉంటాయో ఎటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ అ ఫ్రంట్ అండ్ డెవలపర్? ఎవరైనా ఒకటి, నేను ఆల్మోస్ట్ ఒక 80 members to 100 members నేను ఇంటర్వ్యూ చేశాను. ఎక్కువ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే అందరూ కూడా అడ్వాన్స్ లెవెల్లో థింక్ చేస్తున్నమాట, ఓవర్ థింక్ చేసి అది ఉంటుంది ఇది ఉంటుంది అనేసి. ఏముండవు. ఎవరైనా చూసేది మీ ఫండమెంటల్స్, అంటే ఎగ్జాక్ట్లీ ఫంక్షన్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయి, వేరియబుల్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయి, ప్రామిసెస్ అంటే ఏంటి, కాల్ బ్యాక్స్ అంటే ఏంటి, ఇది నువ్వు ప్రాపర్గా నేర్చుకోవాలి. ఇవి బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. ఇవి మర్చిపోయి మీరు ఏదో అడ్వాన్స్కి వెళ్ళిపోయి అలా అడుగుతారు ఇలా అడుగుతారు, ఏముండదు. వాళ్ళు అడిగేది ఏంటంటే నువ్వు ప్రాజెక్ట్ చేసావు కదా, ఆ ప్రాజెక్ట్ నువ్వు ఎలా చేసావు, నిజంగానే చేసావా లేకపోతే ఏదో కాపీ పేస్ట్ చేసావు, ఇదే చూస్తారు. దాన్ని బట్టి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. వాళ్ళు కూడా 30% థియరీ అడుగుతారు, 70% ప్రాక్టికల్ అడుగుతారు. సో స్టార్టింగ్ నుంచి ఎందుకు ప్రాక్టికల్ అడుగుతున్నా అంటే ఇందుకోసమే. మెయిన్గా అర్థం చేసుకోండి, మీకేం వచ్చింది అనేది కాదు, కంపెనీకి ఏం కావాలి, మీ దగ్గర ఏముంది మ్యాటర్. ఇప్పుడు ప్రతి వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడుగుతారు, నా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తా, ఫ్రీలాన్సింగ్ ఇవి ఇవ్వండి, నేను ఇప్పుడు ఇస్తాను. ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు ఇవ్వమంటే స్వరూప్ దగ్గరికి ఇచ్చేస్తాను, తీసుకోండి. నువ్వు ఆ వర్క్ చేయగలుగుతావా, నీ దగ్గర అంత క్యాపబిలిటీ ఉందా, నువ్వు ఫస్ట్ తెలుసుకో. అమౌంట్ ఎర్న్ చేయడం అనేది చాలా ఈజీ, కానీ ఫస్ట్ నువ్వు లర్న్ చేయి, ప్రాపర్గా తెలుసుకో. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అంటే ఏంటి. అట్లీస్ట్ ఒక 7 to 8 ప్రాజెక్ట్ నువ్వు చేస్తున్నావు, నువ్వు ప్రాపర్గా ఉన్నావు అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వు, నేను వర్క్ ఇస్తాను. సో ఖచ్చితంగా అంటే 40,000 నుంచి 50,000 అయితే పక్క మీరు ఎర్న్ చేసుకోవచ్చు. నేను రియలిస్టిక్లోనే మీకు చూపిస్తాను, అది చెప్తున్నా 40,000-50,000 అని చెప్తున్నా, అది మీ ఇష్టం, మీ స్కిల్స్ని బట్టి. కరెక్ట్. ఇంకా ఎక్కువైనా చేసుకోవచ్చు, వాళ్ళ ఓన్గా కూడా వెతుక్కోవచ్చు. సో సేమ్ దీనికే వచ్చేది. ఇప్పుడు మీ ఫ్రీలాన్సింగ్ మొత్తం జర్నీని ఒకసారి చెప్పగలరు అంటే ఎలా మీరు రీచ్ అవుట్ అయ్యారు? చాలా మంది రీచ్ అవుట్ అయ్యారు, చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయన్నారు. సో ఎలా కొంచెం సక్సెస్ వచ్చింది వాళ్ళకి? ఫస్ట్లో కొంచెం డెలివర్ చేయడం మేబీ ఎర్రర్స్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఛాలెంజెస్. సో బేసికలీ మొత్తం యూట్యూబ్లో ఎన్ని అయితే వీడియోస్ ఉన్నాయో అన్ని వీడియోస్ చూసాను అనమాట. ప్రతిది కూడా ఫ్రీలాన్సింగ్ ఎట్లా చేస్తారని. సో మోస్ట్లీ చెప్పింది ఏంటి, అప్ వర్క్, దాని తర్వాత ఫ్రీలాన్సర్ అని ఒకటి ఉంటుంది. ఆ సైట్లో వెళ్ళి నేను అప్లోడ్ చేసుకోవడం జరిగింది, వాళ్ళు వర్క్ ఇవ్వడం జరిగింది, నేను చేస్తున్నా కూడా అమౌంట్ వచ్చేది కాదన్నమాట. చాలా ఫ్రాడ్స్ జరిగేది అనమాట. అవి కాకుండా మా ఫ్రెండ్ పీడబ్ల్యూసీలో వర్క్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు ఒక అమ్మాయిని, ఆ క్లయింట్, న్యూయార్క్ క్లయింట్. శివ, ఈ అమ్మాయి ఉంది, ఒకసారి ట్రై చేయు, డైరెక్ట్ ట్రై చేయమంటే ఆ అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకున్నాక నేను సెలెక్షన్ అయిపోయింది. దాని తర్వాత వర్క్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ తను ఇచ్చింది జస్ట్ 20,000. అలాగే 4 months అలానే చేస్తుంది, జస్ట్ 20,000. నేను ఏం మాట్లాడలేదు, నాకు ఎందుకంటే నేనేంటనేది ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు 2 lakhs ఇవ్వడానికైనా 3 lakhs ఇవ్వడానికి ఫస్ట్ నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. నేను ప్రూవ్ చేసుకుని దాని తర్వాత అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో అంటే నేను ఫ్రీలాన్సింగ్ వర్క్లో మీకు వచ్చినా కూడా స్టార్టింగ్లో మీరు ఫ్రీగా చేయాలి. కరెక్ట్. అట్లీస్ట్ 4 months అయినా చేయాలి, అట్లీస్ట్ 6 months అయినా చేయాలి, 1 year అయినా చేయాలి. మీరు ఫ్రీగా చేయండి, కానీ అట్లీస్ట్ అది ప్రాపర్గా ఉండాలి.
అంతే అనమాట. నేను కూడా వీడియో ఎడిటర్ అది చేస్తున్నప్పుడు సేమ్ అంటే ఇప్పుడు మీరు ఎలాగైతే చేస్తున్నారో సైడ్ హసల్ స్కిల్ అనమాట. ఇంకా సైడ్ అంటే నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావు దానికి సంబంధించకుండా ఇంకా ఎక్స్ట్రాగా నువ్వేం చేస్తున్నావు, నీ స్కిల్స్ని యూజ్ చేసుకొని ఎలా ఇంకా ఎక్స్ట్రా సోర్సెస్ ఆఫ్ ఎర్నింగ్ తెచ్చుకుంటున్నావు అనేది ఇది పాయింట్. సో దీనికోసం ఫస్ట్లో వేరే వాళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి నేను కూడా వీడియో ఎడిటింగ్ కొంచెం ఫ్రీగా చేసేవాడిని, కొంచెం తక్కువకి చేసేవాడిని, 100 per వీడియో చేసేవాడిని, చాలా తక్కువకి చేసేవాడిని. కానీ తర్వాత అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిందనమాట. సో ఏ జర్నీలో అయినా కూడా సేమ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నువ్వు ఏ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా కూడా, ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి బేసిక్గా వేరే వాళ్ళకి వర్క్ అవసరం, నువ్వు డైరెక్ట్గా చేసి పెడుతున్నావు, ఇన్ రిటర్న్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, సింపుల్ థింగ్. సో అదే ఫ్రీలాన్సింగ్ దేనిలో అయినా కూడా, వీడియో ఎడిటర్ అయినా దేనైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీకంటూ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకో. ఆ పోర్ట్ఫోలియో అంటే ఏంటి? రెజ్యూమే. ఆ రెజ్యూమే అంటే ఏంటి? దానిలో ఉన్న ప్రాజెక్ట్స్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఎప్పుడైతే ఉంటాయో నీకు, అప్పుడు ఎవరైనా కూడా రెడీగా ఉంటారు నీకు డబ్బులు ఇవ్వడానికి. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది, రిక్వైర్మెంట్ ఉంది, ప్రతి చోట రిక్వైర్మెంట్ ఉంది. కరెక్ట్ చోటుకు నువ్వు వెళ్ళాలి. ఒకవేళ నువ్వు నిజంగా కరెక్ట్ స్కిల్స్ ఉన్నాయి నాకు అని చెప్పేసి అనుకుంటుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పు, లేదా రీచ్ అవుట్ అవ్వు. రీచ్ అవుట్ అవ్వడం కష్టం కాదు, ఒక 10 సార్లు రీచ్ అవుట్ అయితే ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది. నా సైడ్ నుంచి అయినా, శివ సైడ్ నుంచి అయినా కూడా మీకు క్లయింట్స్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. కాకపోతే నువ్వు ఆ కరెక్ట్ స్కిల్ సెట్ అనేది నీకు ఉందా, నువ్వు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలవా అనేది తెలుసుకో. సో ఇక్కడ ఓవరాల్గా మనం ఈ పాడ్కాస్ట్లో ఏం చూసామంటే అసలు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఏంటి, ఫ్రంట్ ఎండ్లో ఏముంటుంది ఇన్డెప్త్గా, అసలు ఫ్రంట్ ఎండ్ రోల్స్ ఏముంటాయి, దాని తర్వాత ఫ్రీలాన్సింగ్, దాని తర్వాత నువ్వు ఎలా చేయాలి, మర్న్ చేయాలా, మీన్ చేయాలా, లేదా పైథాన్ చేయాలా, జావా చేయాలా, దాని తర్వాత నీ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, దాని తర్వాత నువ్వు నీ పోర్ట్ఫోలియో రెజ్యూమెన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి, మొత్తం అన్ని కూడా ఈరోజు ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేసామన్నమాట. సో ఒకవేళ మీరు కూడా మీ జర్నీని ఫ్రమ్ జీరో స్టార్ట్ చేస్తున్నారంటే ఒకటి మీ బ్రెయిన్లో పెట్టుకోండి, నువ్వు పర్ఫెక్టా లేదా, నువ్వు ఏదైతే పని చేస్తున్నావు దానిలో పర్ఫెక్ట్ అయిపోవాలి అంతే. 100%, 200%, 1000% ఇచ్చే దానిలో పర్లేదు. పర్ఫెక్ట్ ఎప్పుడైతే అయిపోతావో కంపెనీస్ ఆటోమేటిక్గా నీ దగ్గరికి వచ్చి వర్క్స్ అనేవి ఇస్తాయి. సో అదొక్క మైండ్ సెట్తో నువ్వు వెళ్ళేవనుకో 80 LPA 1 crore ఎంతైనా కూడా ఈజీగా వస్తుంది. కాకపోతే ఒక్కసారి స్టార్ట్ చేయి. స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు తక్కువే ఎర్న్ చేస్తారు. సో విత్ దట్ లెట్స్ క్లోజ్ దిస్ పాడ్కాస్ట్ ఓవర్ హియర్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ శివ. థ్యాంక్ యూ.